నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ బస్టాండులోని దుకాణదారులు ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిదని, హద్దు దాటి ముందుకొచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ హనీఫ్లో హెచ్చరించారు. పంచాయతీ బస్టాండును పోలీసు అధికారులు పరిశీలించారు. గత 4 రోజుల క్రితం నుండి చెబుతున్న దుకాణదారులు మాట వినకపోవడంతో కేటాయించిన హద్దులు కాకుండా ముందుకొస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆ తర్వాత హద్దులు దాటిన దుకాణాలను తొలగించారు. బస్టాండ్ సెంటర్లో అనేక షాప్స్ ఉన్నాయి. పూలంగళ్ళు, కిరాణా స్టోర్స్, అట్లాగే తోపుడు బళ్ళు, చిల్లర కొట్లు. వీళ్ళందరికీ కూడా పోలీస్ వారి తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పరిధిని దాటి బయటికి వచ్చి సామాన్లు పెట్టిన, అలాగే ఎండ పడుతుందని పట్టాలు ముందుకు కడుతూ వచ్చిన అసౌకర్యంగా ఉంటుంది పబ్లిక్కి. తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సహకరించమని పదే పదే కోరుతున్నాం. అయినా వినడం లేదు. ఈరోజు దానిలో భాగంగా ఏదైతే ముందుకు వచ్చినాయో వాటన్నిటిని కూడా తొలగించాం. వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. పదే పదే ఎవరైతే ఈ యొక్క ఉల్లంఘనకి పాల్పడతారో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి నేరాలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మన హద్దుల్లో మనం ఉండి అసౌకర్యం కలిగి